ఇది ఒకే ఒక జీవితం. ఎప్పుడు జీవితం ఎలా మారిపోతుందో తెలియదు. కాబట్టి ఈ చిన్న జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సంసారాలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది కేవలం స్త్రీపైనే ఆధారపడి ఉంటుంది. తెలిసి నడుచుకుంటే జీవితాంతం వెలుగునిస్తుంది, లేకుంటే బుగ్గిపాలే. అయితే స్త్రీ కూడా ఒక ఇంటికి కోడలుగా వెళ్ళాక తను చేసే పనుల వల్ల భర్త సంతోషిస్తాడు. దాంతో కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇక భార్యగా భర్తను ఎలా తృప్తిపరచాలో ఇప్పుడు తెలుసుకుందాం. భర్తకు ప్రతి చిన్న విషయం చెప్పి విసిగించకూడదు. ఇంటిని నడిపించే భర్త అంటే ఎన్నో కష్టాలుంటాయి. ఆ భర్త అవసరాన్ని తెలుసుకొని చొరవ తీసుకొని సహాయం చేసే విధంగా ఉండాలి. ఇంట్లో భార్య ఫ్యామిలీని తన ఫ్యామిలీగా భావించాలి. ఇక భర్త పని ముగించుకొని రాగానే భార్య అందంగా ముస్తాబై చిన్న అవసరాలైన కాఫీ, స్నానాన్ని రెడీ చేయటం, తర్వాత ఇంట్లో కూరగాయలు లేవనో లేదా సరుకులు లేవనో ఏదో విధంగా బయటకు తీసుకెళ్లి ఉదయం నుంచి ఏం చేశారో, తనకు ఎలాంటి టెన్షన్స్ ఎదురయ్యాయో అన్నీ తెలుసుకొని అన్నిటినీ శ్రద్ధగా విని తనకు ఏదైనా సమస్య ఉంటే ధైర్యం చెప్పాలి. ఇక బెడ్రూమ్కి చేరుకోగానే భర్త టెన్షన్లన్నీ తెలుసుకున్నారు కాబట్టి భర్తకు కావాల్సిన సుఖాన్ని ఇవ్వాలి. కొందరు వయసు మీద పడ్డాక ఇవన్నీ మర్చిపోతారు. దానివల్ల శృంగారానికి భంగం కలుగుతుంది. అలాగే పిల్లలు పుట్టగానే కొందరు శృంగార జీవితానికి చాలా దూరం అవుతారు. అలా చేయటం తప్పు. ఎన్ని సమస్యలున్నా భర్తకు కావాల్సిన చిన్న చిన్న సుఖాలు అందించాలి. అప్పుడే భర్తకు కూడా వేరే ఆలోచన రాదు. కాబట్టి ఈ చిన్న జీవితం సుఖమయం కావాలన్నా, కుటుంబం సంతోషంగా ఉండాలన్నా భార్య ప్రధాన పాత్ర పోషించాల్సిందే. ఆల్ ది బెస్ట్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.